బీటెక్ చదువుదాం అనుకుంటున్నావా? చదువు. అది నీకు ఇష్టమైతే చదువు. ఎవడో చెప్తే కాదు. సరేనా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఎవడు చెప్పలే బీటెక్ చేయని. నా గూళ్ళకి నేను పోయి చేసిన. ఇది ఎట్లా అంటే, ఎవడో చేస్తున్నాను చేసేసిన. మా ఫ్రెండ్స్ అందరూ ఓకే 10th తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యారని నేను జాయిన్ అయిపోయినా. డిప్లొమా తర్వాత బీటెకే ఉంటుంది, దాని తర్వాత లైఫ్ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయినా. నాది 24లో అయిపోయింది బీటెక్. ఇప్పటివరకు జాబ్ లేదు. జాబ్ కోసం ట్రై చేయలే అంటే ఏదో రాయేసిన. రిలేటివ్స్ని అడిగినా, వాళ్ళని అడిగినా, వీళ్ళని అడిగినా, రెజ్యూమేలు పంపిన, అది చేసిన, ఇది చేసిన, అన్ని రకాల ట్రై చేసిన. ఇప్పుడు ఏదో నాన్ ఐటీలో పని చేస్తున్నా కానీ అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, బీటెక్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో. బీటెక్ ఇంట్రెస్ట్ అంటే బీటెక్ చేయాలనే ఇంట్రెస్ట్ కాదు. బీటెక్లో నువ్వు ఏం నేర్చుకోవాలనుకునే దాని మీద ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు నాది ఎలక్ట్రానిక్స్ అంటే ఏందో తెలియదు, నేను జాయిన్ అయిపోయినా. అదే ఎలక్ట్రానిక్స్ అంటే ఏందో తెలుసుకో ఫస్ట్. విఎల్ఎస్ఐ అంటే ఏంటో తెలుసుకో. విఎల్ఎస్ఐ పోతే నీకు యూజ్ ఏంటో తెలుసుకో. ఈసీఈ తీసుకుంటే విఎల్ఎస్ఐ పోవాలని తెలుసుకో. లేదు నేను ఈసీఈ తీసుకొని సాఫ్ట్వేర్ పోతా, అది తీసుకొని సాఫ్ట్వేర్ పోతా అంటే నువ్వు సిఎస్సిఏ తీసుకో. సరేనా? ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ పోలేవు, నా డాష్ కూడా పోలేవు నువ్వు. నీకు నిజంగా ప్యాషన్ ఉంటే, విఎల్ఎస్ఐ పైన ప్యాషన్ ఉంటే అప్పుడు బీటెక్ చదువు. లేదు నేను టైంపాస్ చేయడానికి చదువుతా అంటే నీ దగ్గర పైసలు ఉంటే చదువుకో. లేదు నాలాగా ఓ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఉంటే మాత్రం తీసుకోకు. అవే పైసలు దీని ఇన్వెస్ట్ అయ్యి. నేను ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నా. నేను ఇన్వెస్ట్ చేసింది చాలా మంది కంటే తక్కువనే, అంటే 2 lakhs ఇన్వెస్ట్ చేసిన. అది నా బడ్జెట్లో చాలా అనుకో. అదే 2 lakhs నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. అదే దాని ఫిల్మ్ మేకింగ్ పైన కెమెరా తీసుకోవడం, లేదంటే ఇందులో ఉన్న జాయిన్ అవ్వడం చేసి ఉంటే నాకు ఇప్పటివరకు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఇస్తున్నాను నేను. అది అటు కాక ఇది ఇటు కాక మొత్తం నాశనం అయిపోయినా నేను. సో నాకు చెప్పేటోడు ఎవరు లేకుండే. అదే అప్పటికి సినిమాలు వచ్చేసినాయి, ఇప్పుడు కూడా ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇంతమంది చెప్తారు బీటెక్ వేస్ట్ రా అని. అయినా నువ్వు పోయి చేస్తా అంటే వేస్ట్ రా బాబు నువ్వు. దానికంటే గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చేసుకోవడం, నాన్ ఐటీ చేయడం బెటర్. బీటెక్ అంత దరిద్రమైంది ఏం లేదు ఇప్పుడు. దరిద్రమైందని ఎందుకు అంటున్నా అంటే, నీకు నిజంగా బీటెక్లో నిజంగా ఇంజనీర్ అవ్వాలనుకొని ఉంటే జాయిన్ అవ్వు. అంతేగాని టైంపాస్ చేస్తా, నేను సాఫ్ట్వేర్ చేస్తాను, నేను ఇది తీసుకొని అది చేస్తా అంటే నడవదు. పైసలు వేస్ట్ చేసుకోకు, చెప్పేది నువ్వు. సరే నేను అది వేయలేను. సో ఏం చేయంటే, నీ దగ్గర పైసలు లేవా, చెత్త కాలేజ్లో జాయిన్ అయిపో. ఎందుకంటే ఎంత పెద్ద కాలేజ్ అయినా చెత్తగానే చెప్తారు వాళ్ళు చదువు. అందుకే నువ్వు చెత్త కాలేజ్లో జాయిన్ అయిపో. నీ పైసలు ఏవైతున్నాయో అవి వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకో. లైక్ ఇప్పుడు విఎల్ఎస్ఐ, ఈసీ అంటే విఎల్ఎస్ఐ. ఇంకా వేరే బ్రాంచెస్ గురించి నాకు అంత ఐడియా లేదు, తెలుసుకొని వెళ్ళండి. ఇప్పుడు విఎల్ఎస్ఐ అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఎగ్జామ్స్ రాయడానికి కాలేజ్కి వెళ్ళు. మిగతా అంత టైం విఎల్ఎస్ఐ గురించి నేర్చుకో, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి, ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయి. లేదు అసలు నాకు అదే వద్దు అనుకుంటే ఇంట్లో చెప్పు, ఒప్పించుకో, నీ పైసలు నువ్వు జమ చేసుకో. మంచిగా నేను చెప్పినట్టు విను. నీకు దేనిపైన అయితే ఇంట్రెస్ట్ ఉందో, ప్యాషన్ ఉందో, ఏముందో పో. లేదు టైంపాస్కి బీటెక్ చేస్తా అంటే మాత్రం డబ్బా కాలేజ్లో జాయిన్ అవ్వకు. మంచి పెద్ద కాలేజ్లో జాయిన్ అవ్వు. ఐఐటి, లేదంటే సిబిఐటి, లేదంటే వాసవి, ఇట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. కొన్ని అంటే కొన్నే, 4-5. అంతేగాని నువ్వు గూగుల్లో టాప్ 10 టాప్ 20 కొడితే పరమ చెత్త కాలేజీలు వస్తాయి. అవి టాప్లో ఉంటాయి. అవి న్యాక్ అనేటోడు ఇస్తాడు ర్యాంక్, A+లు A+లు పిచ్చి పిచ్చి కాలేజీలోకి ఇస్తాడు, 3rd grade కాలేజ్. మా ఏ ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఇస్తాడు. అట్లిచ్చే మోసం అయినాం కానీ మేము అందులో చూసే మోసం అయినాం. సో ఇప్పుడు ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంటారుగా ఎంసెట్లని, ఈసెట్లని, అవి ఇవని. ఎంసెట్ రాసుకో, మంచి ర్యాంక్ కొట్టుకో, మంచి కాలేజ్లో పో, లేదా చెత్త కాలేజ్లో పో. అంతేగాని ఫీజు తక్కువ ఉంది ఈ కాలేజ్ బెటరు అని పోకు. ఆడు జేఎన్టీ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, బుక్స్ ఫీజు అని, చెత్త ఫీజు అని, అవి ఇవని నిన్ను సర్వనాశనం చేసి నిన్ను జీరో దగ్గరికి తీసుకొస్తాడు. బీటెక్ అయిపోయే లోపు నీ 4 years నీ గంగార్పణం అయిపోతాయి.
అట్లా అవ్వద్దంటే మంచి పెట్టుకో, గోల్ పెట్టుకో, నీ గోల్ వైపే గమ్యం సాగించు. ఇంకోటి, ఏంద్రా వీడు సోది చెప్తుండు అని అనుకుంటే మాత్రం మీ కర్మ. నేను పొడగొట్టుకున్నా, అట్లా అని లైఫ్ని పొడగొట్టుకున్నట్టు కాదు. నా 4 ఇయర్స్ని పక్కా పొడగొట్టుకున్నాను. 4 కాదు, 5 ఇయర్స్ని పక్కా పొడగొట్టుకున్నా. ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఈ జాబ్ ఎన్ని రోజులు చేస్తున్నా కూడా తెలియదు. లాస్ట్ 1 ఇయర్లో థర్డ్ జాబ్ ఇది నేను స్విచ్ అయింది. అన్ని నాన్ ఐటీయే, చెత్త జాబులు. అసలు జాబ్ అంతా పరమ చెత్తది ఇంకోటి ఉండదు. అంటే నాన్ ఐటీలో వాడిచ్చే శాలరీకి మనతో చేయించుకునే పనికి అసలు సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ ఇప్పుడే ఉంది, ఇప్పుడే ఉంది. బీటెక్ తర్వాత లైఫ్ ఉంటుంది అనుకోవడం మిత్. అది మర్చిపోండి. బీటెక్ తర్వాత లైఫ్ ఉండదు, లైఫే ఉండదు అసలు. అందుకే ఏమున్నా ఇప్పుడే చూసుకోండి. ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, ట్రై చేస్తాను నేను ఎక్కడి నుంచైనా తెలుసుకోవడానికి. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్